వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో హిమాయత్ నగర్ ఆలయంతో పాటు బంజారా హిల్స్ లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రానున్న భక్తులకు సౌకర్యాలపై దృష్టి పెట్టారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నెలకొన్నటువంటి ఆ వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటాయి కాబట్టి ఈ దాన్ని మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ముక్కోటి ఏకాదశి అంటారు. మనం చూసుకుంటే కనుక రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చూసుకోవచ్చు మనం. అయితే రోడ్ నెంబర్ 1 రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయంకు చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు, ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు, సర్వద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. అయితే ఈ పేర్ల వెనుక వేర్వేరు పురాణాలు ఆ కథలు వినిపిస్తూ ఉంటాయి. మహావిష్ణువుకు ఆ నెలవైన వైకుంఠం వాళ్ళకి ఈ రోజునే తెచ్చుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడిలో యోగ నిద్రకు ఉపకరించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఆ ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అయితే దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా ఆ యొక్క ఏకాదశిని అంటారు. కాబట్టి ఆ కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను ఋషులను అయితే ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా వ్యవహరించేవాడని మురా ఆకృతులను భరించలేని ఆ దేవతలు అయితే శ్రీహరి తమ గోడును చెప్పుకుంటారు. దీంతో మురాసురుని సంహరించడానికి శ్రీ వైష్ణవుడు బయలుదేరుతాడు. తమను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసి మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతని అయితే బయటకు రప్పించేందుకు అయితే ఉపాయం పన్నిన నారాయణుడు ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్టు నటిస్తాడు. శ్రీహరిపై దాడికి ఇదే అదనుగా భావించిన మురాసుడు గృహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురాను సంహరిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉంటారు. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తినే ఏకాదశి అని నామకరణం చేశారు. కాబట్టి ఈ విధంగా మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఆ యొక్క దీన్ని చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక ఏకాదశి ఉంటుందో మొత్తంగా కూడా ముక్కోటి ఏకాదశి ఆ పేరుతోనే మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో తిరుమల దేవస్థానంలో ఎలాంటి ఆచారాలు ఉంటాయో అలాంటి ఆచారాలతో కూడినటువంటి మొత్తంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లను ఇక్కడ కూడా పూర్తి చేస్తారు. ఈ యొక్క ఆలయం ఏదైతే ఉంటుందో ఈ ఆలయంలో కూడా అయితే తిరుపతిలో జరిగేటటువంటి ఎన్ని రోజులైతే వైకుంఠ ద్వార దర్శనం అయితే లభిస్తుందో అన్ని రోజులు కూడా ఇక్కడ కూడా అయితే మొత్తంగా కూడా తిరుపతికి వెళ్ళలేని భక్తుల కొరకు ఇక్కడే ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఆలయాలన్నీ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు తెచ్చుకుంటాయి కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం కూడా కలిగిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి కూడా అంతే ప్రసిద్ధి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు దేవాదాయ శాఖ వాళ్ళు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఆ యొక్క ఈ నెల 29వ తేదీన జరిగేటటువంటి ఏదైతే ఆ యొక్క వైకుంఠ ఏకాదశి ఉందో ఆ వైకుంఠ ఏకాదశికి భక్తులకు ఎలాంటి అయితే ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుపతి దేవస్థానంలో జరిగేటటువంటి ఎలాంటి ఆ కార్యక్రమాలు కానీ పూజలు కానీ ఎలాంటివి ఉంటాయో అవన్నీ పూజలను కూడా ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దానికి చాలా పురాణ కథ ఉందంటూ కూడా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ వెలిసినటువంటి ఈ యొక్క మహావిష్ణువు అవతారంలో ఉన్న ఇక వెంకటేశ్వరుని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నట్టే అంటూ కూడా భక్తుల యొక్క నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆలయ కమిటీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.